జీటీ వర్సెస్ కేకేఆర్ క్లాష్. ఈ మ్యాచ్ ఇంపార్టెన్స్ ఏంటో పాయింట్స్ టేబుల్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. గుజరాత్ టైటన్స్ ఇప్పుడు టేబుల్లో 6th పొజిషన్లో ఉంది. 4 మ్యాచెస్లో 2 విన్స్ 2 లాసెస్, టోటల్ 4 పాయింట్స్. నెట్ రన్ రేట్ ఆల్మోస్ట్ న్యూట్రల్. అంటే ఈ మ్యాచ్ గెలిస్తే డైరెక్ట్గా టాప్ 4 రేస్లో స్ట్రాంగ్ పొజిషన్కి వస్తుంది. ఇంకోవైపు కోల్కతా నైట్ రైడర్స్ సిచ్యువేషన్ ఇంకా సీరియస్. కేకేఆర్ టేబుల్లో లాస్ట్ పొజిషన్, 10th ప్లేస్. 5 మ్యాచెస్లో ఒక్క విన్ కూడా లేదు. 4 లాసెస్, 1 నో రిజల్ట్, ఓన్లీ 1 పాయింట్. నెట్ రన్ రేట్ కూడా -1.38. కంప్లీట్ ప్రెజర్ సిచ్యువేషన్. ఇది సింపుల్ మ్యాచ్ కాదు కేకేఆర్కి, ఆల్మోస్ట్ సర్వైవల్ మ్యాచ్. ఈ మ్యాచ్ కూడా ఓడిపోతే ప్లే ఆఫ్స్ రేస్ నుండి ఆల్మోస్ట్ అవుట్ అయ్యే సిచ్యువేషన్ వస్తుంది. జీటీకి ఇది ఆపర్చునిటీ, కేకేఆర్కి ఇది నెసెసిటీ. ఒక్క టీం క్లైంబ్ అవ్వాలి అనుకుంటోంది, ఇంకో టీం సర్వైవ్ అవ్వాలి అనుకుంటోంది. అందుకే ఈ మ్యాచ్ ఇంటెన్సిటీ డబుల్ ఉంటుంది. వెన్యూ అహ్మదాబాద్, నరేంద్ర మోదీ స్టేడియం. ఇక్కడ పిచ్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ, యావరేజ్ స్కోర్ 180+. సెట్ అయిన బ్యాట్స్మెన్కి ప్యారడైజ్, కానీ మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్స్కి హెల్ప్ ఉంటుంది. ఫస్ట్ గుజరాత్ టైటన్స్ గురించి మాట్లాడితే, ఈ టీం బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటి అంటే బ్యాలెన్స్. కెప్టెన్ శుభ్మన్ గిల్ కామ్గా ఇన్నింగ్స్ బిల్డ్ చేస్తాడు. ప్రెజర్ సిచ్యువేషన్స్లో కూడా కంట్రోల్ మెయింటైన్ చేస్తాడు. సాయి సుదర్శన్ కన్సిస్టెంట్ పర్ఫార్మర్, ఫ్లాషీ కాదు కానీ వాల్యుబుల్ రన్స్ ఇస్తాడు. జాస్ బట్లర్ కంప్లీట్ గేమ్ చేంజర్, ఒక్క ఓవర్లో మ్యాచ్ మొమెంటం మార్చగలడు. మిడిల్లో రాహుల్ తెవటియా క్లచ్ ప్లేయర్, టైట్ సిచ్యువేషన్స్లో ఫినిష్ చేయగలడు. వాషింగ్టన్ సుందర్ ఆల్రౌండ్ బ్యాలెన్స్ ఇస్తాడు. బౌలింగ్లో మొహమ్మద్ సిరాజ్ న్యూ బాల్తో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడు. ప్రసిద్ధ్ కృష్ణ రీసెంట్ మ్యాచెస్లో వికెట్స్ తీసుకుంటూ ఫామ్లో ఉన్నాడు. రాషిద్ ఖాన్ బిగ్గెస్ట్ వెపన్, మిడిల్ ఓవర్స్లో మ్యాచ్ని కంప్లీట్గా కంట్రోల్ చేస్తాడు. ఓవరాల్గా జీటీ టీం కంప్లీట్ ప్యాకేజ్. ఇప్పుడు కేకేఆర్ సైడ్ చూస్తే, ఈ టీంలో బిగ్గెస్ట్ ప్రాబ్లం కన్సిస్టెన్సీ లేకపోవడం. కెప్టెన్ అజింక్య రహానే యాంకర్ రోల్లో స్టెబిలిటీ ఇవ్వడం ట్రై చేస్తాడు. అంక్రిష్ రఘువంశీ యంగ్ టాలెంట్, రీసెంట్ మ్యాచెస్లో రన్స్ చేశాడు. కానీ మిడిల్ ఆర్డర్ బిగ్గెస్ట్ కన్సర్న్. రింకు సింగ్ మ్యాచ్ ఫినిష్ చేయగల కెపాసిటీ ఉంది, కానీ కన్సిస్టెన్సీ మిస్సింగ్. సునీల్ నరేన్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలడు, కానీ ఓవరాల్ టీం అన్ప్రెడిక్టబుల్గా ఉంది. కొన్ని మ్యాచెస్లో ఎక్స్ప్లోజివ్, కొన్ని మ్యాచెస్లో కొలాప్స్. హెడ్ టు హెడ్ చూస్తే జీటీకి స్లైట్ ఎడ్జ్ ఉంది. రీసెంట్ మ్యాచెస్లో కూడా జీటీ డామినెన్స్ కనిపించింది. ఇప్పుడు ఫైనల్గా రెండు టీమ్స్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూస్తే, ముందుగా గుజరాత్ టైటన్స్. శుభ్మన్ గిల్ కెప్టెన్గా లీడ్ చేస్తాడు. సాయి సుదర్శన్ తనతో ఓపెనింగ్లో వస్తాడు. జాస్ బట్లర్ వికెట్ కీపర్గా కీ రోల్ ప్లే చేస్తాడు. మిడిల్ ఆర్డర్లో షారుఖ్ ఖాన్, రాహుల్ తేవతియా ఫినిషింగ్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. వాషింగ్టన్ సుందర్ ఆల్రౌండ్ బ్యాలెన్స్ ఇస్తాడు. బౌలింగ్లో రషీద్ ఖాన్ మెయిన్ వెపన్, సాయి కిషోర్ స్పిన్ సపోర్ట్, మొహమ్మద్ సిరాజ్ న్యూ బాల్ అటాక్, ప్రసిద్ధ్ కృష్ణ వికెట్ టేకింగ్ ఆప్షన్, కగిసో రబాడా పేస్ అండ్ డెత్ ఓవర్ స్పెషలిస్ట్. ఇప్పుడు కోల్కతా నైట్ రైడర్స్. అజింక్య రహానే కెప్టెన్గా యాంకర్ రోల్ ప్లే చేస్తాడు. సునీల్ నారాయణ్ అగ్రెసివ్ ఓపెనింగ్ ఆప్షన్. రచిన్ రవీంద్ర స్టెబిలిటీ కోసం ఇంక్లూడ్ అయ్యాడు. అంక్రిష్ రఘువంశీ యంగ్ టాలెంట్, రింకు సింగ్ ఫినిషర్గా కీ ప్లేయర్, రమన్దీప్ సింగ్ ఆల్రౌండ్ సపోర్ట్, రోమన్ పవల్ పవర్ హిట్టింగ్ కోసం ఇంపార్టెంట్ ఎడిషన్, అనుకూల్ రాయ్ స్పిన్ ఆల్రౌండర్ ఆప్షన్, వైభవ్ అరోరా పేస్ సపోర్ట్, మథీషా పతిరానా డెత్ ఓవర్ స్పెషలిస్ట్, వరుణ్ చక్రవర్తి మిస్టరీ స్పిన్ వెపన్. ఇంపాక్ట్ ప్లేయర్స్గా ఉమ్రాన్ మలిక్ పేస్ ఆప్షన్, రాహుల్ త్రిపాఠి బ్యాటింగ్ ఫ్లెక్సిబిలిటీ కోసం రెడీగా ఉన్నారు. ఇప్పుడు టీమ్స్ రెడీ, స్ట్రాటజీస్ రెడీ, మ్యాచ్ సెట్ అయింది. ఇప్పుడు చూడాలి గ్రౌండ్ మీద ఎవరు డామినేట్ చేస్తారో.